కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా మేము 3 కోట్ల ఎకరాల్లో 3 కోట్ల టన్నుల పంట పండించినామని చెప్పాడా? ఎట్లా పండిందమ్మా? కేసీఆర్ గారు చెరువులను కాళేశ్వరంతో కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులతో అనుసంధానం చేసి వచ్చే వర్షపు నీళ్లను ఒడిసి పట్టుకొని వాగుల మీద 1100 చెక్ డ్యామ్స్, అందులో 850 కంప్లీట్ అయినాయి. చెక్ డ్యామ్ అంటే ఏదో కట్టేసుడు కాదు, ఒక్కొక్కటి 100 కోట్లు మినిమం. అంత పెద్ద చెక్ డ్యామ్స్ కట్టి భూగర్భ జలాలు ఇంకేటట్టు చేశాడు. తర్వాత వాగుల ద్వారా చెరువులన్నీ నింపాడు. చెరువుల్లో పూడిక చేయడానికి మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు చేశాడు. 27,000 చెరువులను కట్టలు దేవకుండా కాపాడాడు. అదివరకు ఒక భారీ వర్షానికి చెరువు గండి 100 చెరువులకు గండి అని వార్త వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైనా చూసాము మనం 11 ఏళ్ళల్లో. ఇవన్నీ కూడా కేసీఆర్ చేసిన ఎఫర్ట్స్ వల్ల భూగర్భ జలాలు చేతికి అందే స్థాయికి వచ్చినాయి. వచ్చిన వాటర్ని ఖాళీ చేస్తున్నాడు. సరే, వర్షాలు పడ్డప్పుడు 10-15% రీఛార్జ్ అవుతుంది. పోయినసారి వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి ఈయన ఖాళీ చేసినా కూడా 15% నిండింది. ఈసారి వర్షాలు లేవు, ఏమవుతుంది? బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది. వచ్చిన నీళ్ళను వచ్చినట్టు నువ్వు వాడుకొని 90% రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు వాడిన సంవత్సరం ఏంది అంటే 2024-25, 23-24, 24-25. ఎన్నడూ కూడా సమైక్య రాష్ట్రంలో కూడా 90% వాడలేదు మనం. ఇప్పుడు 24 లక్షల బోర్లు, ఇంకో 4-5 లక్షల బావులు ఇంటాక్ట్గా ఉన్నది వాటర్ అలా. ఎండిపోయిన 10-15 లక్షల బోర్లు బావులల్లో కేసీఆర్ నీళ్ళని తీసుకురాగలిగాడు మిషన్ కాకతీయ ద్వారా. అవన్నీ ఖాళీ చేసుకుంటూ కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండానే మాకు పంటలు పండినాయంటే ఎన్ని సంవత్సరాలు పండుతాయి? ఇంకో 2 నెలలు అయితే మొత్తం ఖాళీ అయిపోయి మళ్ళీ బోర్లు ఎండిపోతాయి, బావులు ఎండిపోతాయి, మళ్ళీ చెరువులు ఎండిపోతాయి, చెరువులు ఉన్నాయి తెగిపోతాయి. మిషన్ కాకతీయ చేసిన చెరువులకు రూపాయి పెడతలేడు. మరి తర్వాత ఏంది పరిస్థితి? మళ్ళీ అడ్డ మీద కూలీలుగా తాపీ మేస్త్రి వచ్చి ఇక్కడ పనిచేయాల్సి వస్తుంది, బట్టలు నేసేవాడు వచ్చి చీరతో నురి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ మళ్ళీ వలస పోవాల్సిన పరిస్థితి పాలమూరుకు వస్తుంది. కేసీఆర్ ఏం చేయలేదని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. నీకు అదివరకు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు వేయలేదు కదా సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు. ఆడున్న సప్త సముద్రాల లాంటి చెరువుల కింద, జూరాల ప్రాజెక్ట్ కింద, ఆర్డీఎస్ కింద కలిపితే కూడా 1,00,000 ఎకరాలు ఎన్నడూ పండలేదు. ఇవాళ 9 లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయి. దానికి కారణం ఏంది? ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేశాడు కదా కేసీఆర్. కాంగ్రెస్ ఏం మొదలు పెట్టచ్చు, చంద్రబాబు నాయుడు రూపకల్పన చేయొచ్చు, కానీ కంప్లీట్ చేసింది కేసీఆర్ గారే కదా. మరి ఆ నీళ్ళన్నీ వస్తుంటేనే కదా ఇవాళ 9 లక్షల ఎకరాల పంటలు పండడం వల్ల వలసపోయిన ప్రజలే కాదు, వలసపోయిన పక్షులు కూడా వచ్చినాయి కదా. ఎక్కడెక్కడి నుంచో గంగావతి, కర్నూలు, కడప, అనంతపురం నుంచి లేబర్ వచ్చి వాళ్ళ మహబూబ్నగర్లో పనిచేస్తున్నారు కదా. ఏం చేయదలుచుకున్నావాడు పుట్టినందుకు? మళ్ళీ వాళ్ళని వలస పట్టిస్తావా? ఇప్పటికీ చాలా చోట్ల బిందెలతో, మీరు కూడా చూసుంటారు ఆ విజువల్స్, బిందెలతో నార్లు దడుపుతున్న విజువల్స్ని కూడా చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర హైదరాబాద్లో బిందెల ప్రదర్శన జరిగేది ప్రతి సంవత్సరం. పి జనార్దన్ రెడ్డి గారు దానికి నాయకత్వం వహించేవాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కనాడు కూడా ఆ ప్రదర్శన జరగలే. ఈ సంవత్సరం కనుక ఇట్లే ఉంటాయి వర్షాలు పడకపోతే. ఇప్పుడు అన్నీ ఖాళీగా ఉన్నాయి. మరణసాగర్ ఖాళీగా ఉంది, కొండపోచమ్మ ఖాళీగా ఉంది, ఎల్లంపల్లి ఖాళీగా ఉంది, మిడ్మానేర్ ఖాళీగా ఉంది, గోదావరి నది ఖాళీగా ఉంది. అందుకే కాళేశ్వరం నుంచి పంపులు ఆన్ చేయమని హరీష్ రావు గారు డిమాండ్ చేస్తాను. ఆ పంపులు ఆన్ చేస్తే అన్నారం సుందిల్లో నిండితే అక్కడ నుంచి ఎల్లంపల్లి ద్వారా మిడ్మానేరు నుంచి మలన సాగరు, మధ్యలో ఉన్న అన్నపూర్ణ, రంగనాయక సాగరు, అక్కడ నుంచి కొండపోచమ్మ నుంచి బుసాపూర్ రిజర్వాయర్, ఇవన్నీ నింపుకోగలుగుతాం మనం. 141 TMC కెపాసిటీతో కట్టారు. గోదావరి బెడ్లో కూడా నీళ్ళను మనం ఎంతో కొంత, అంటే FTL లెవెల్ స్టోర్ చేయకపోయినా బ్యారేజ్ల దగ్గర ఒక్కో బ్యారేజ్లో 8 TMCలో 6 TMCలో స్టోర్ చేసుకోగలిగితే మనకి ఇక్కడ హైదరాబాద్కు మంచినీటి సమస్య రాదు. ఎన్ రూట్లో ఉన్న వాటికి పంటలకు, నాట్లకు నీళ్ళు వస్తాయి. కలుపుల వరకు, పొట్టకొచ్చే నాటి వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకా మిగిలినట్టయితే రబీ పంటలకు కూడా పనికి వస్తాయి. కానీ ఆయన ఆ పని చేయట్లేదు. చిన్న సాకు చెప్తున్నాడు, అన్నారం సుందిల మీద NDSA వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదని. అది ఎప్పుడో రిపేర్లు అయినాయి. ఇంకా కొన్నింటి ప్రతిపాదించారు, డ్రిల్లింగ్ చేసి కారణాలు అన్వేషించాలి, మేడిగడ్డకు ఎందుకు నష్టమైంది. నీ పరిశోధనలకు ఇది సరైన సమయం కాదు కదా. ఇప్పుడు నిండా నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు టెస్ట్ చేయలేవు, నెక్స్ట్ సమ్మర్లో చేసుకో. ఇప్పుడున్న నీళ్ళనైతే ట్రయల్ రన్ చేస్తే తెలుస్తుంది కదా, లీక్ అవుతున్నాయా, పనులు కంప్లీట్ అయినాయా కాలేదా అనేది. ఇది వట్టి పనికి మాలిన దరిద్రపు కారణం చూపెట్టుకుంటా రేవంత్ రెడ్డి పంపులు ఆన్ చేస్తలేడు. మళ్ళీ కూడా ఇప్పుడు భూగర్భ జలాలతో పంటలు పండుతాయి, మళ్ళీ చూపెడతాడు ఏది లేకుండా నేను పండించిన అని. అంటే జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు, కానీ జనం దగ్గర పోయి ఆ సోయి తేవాల్సిన అవసరం
అది అందరికంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. మళ్ళొకసారి అంటే మీరు చెప్పింది వింటూ ఉంటే అప్పటి నుంచి మళ్ళొకసారి బొంబాయికి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా తెలంగాణ పోతున్నారు కదా నమ్మ. ఆల్రెడీ ఇప్పుడు 24% కూడా ఇప్పుడు పడాల్సిన వర్షంలో 24% కూడా పడలేదు. ఇప్పుడు ఆల్రెడీ తట్టపుట్ట చదువుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? పంటలు పండితేనే కదా వాళ్ళు తిండి. ఇప్పుడు మహబూబ్నగర్లో ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ ఏ చెరువుల్లో నింపలేదు. అదివరకు మండు టెండలో కూడా నిండు కుండల్లాగా ఉన్న చెరువులన్నీ అలుగు దునికేటి. ఇవాళ వాగులోకి అనుసంధానం చేయలే. పక్కన రాయలసీమ ప్రాంతానికంతా 45 రోజుల నుంచి నీళ్ళని తరలిస్తున్నారు. అది జలదోపిడి కాదా? నువ్వేమో కలవకుర్తిలో లిఫ్ట్ మొన్న ఆన్ చేశారు పంపులు. నెల రోజులు ఏం చేశారు? మృగశిర కార్తీక వర్షాలు పడాలి, కానీ ఎప్పుడో ఏప్రిల్నే స్టార్ట్ అయ్యాయి, మేలోనే స్టార్ట్ అయినాయి వర్షాలు. మే 25 నుంచే వర్షాలు పడ్డాయి. అక్కడ నుంచే వరద వచ్చింది అల్మట్టి నుంచి. మరి ఆ వరద నీటిని రాయలసీమ వాడు ఎత్తుకపోతా ఉంటే నువ్వెందుకు చేయలేదు? ఇప్పుడు మహబూబ్నగర్లో ఎక్కడ కూడా చెరువులలో నీళ్ళు లేవు. ఆ చెరువుల కింద వాళ్ళు నాట్లు వేసుకునే పరిస్థితి లేదు. మళ్ళీ బోర్ల మీదనే డిపెండ్ అవ్వాలి. మరి ఆ పని చేయకుండా నీళ్ళన్నీ కూడా అప్పనంగా వాళ్ళు ఎత్తుకపోతా అంటే చూసుకుంటూ కూర్చుంటే నేను తెలంగాణ ముఖ్యమంత్రిని ఎట్లా అనుకోవాలి? నీకు నీళ్ళ సోయి లేదు, నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. ఒక్కనాడు జై తెలంగాణ అనవు, అమరవీరుల దగ్గర పోయి నన్ను పూలు చల్లవు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మన పాఠాలు చెప్పడానికి కాదు ఇది. రేవంత్ రెడ్డి దుశ్చర్యల్ని, అబద్ధాలను, అసత్యాలను, మాలాంటి వాళ్ళని కూడా పక్కదారి పట్టించే మాటల్ని ప్రజల లోపల బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ ప్రజలకున్న నీళ్ళ సోయి మన సీఎం గారికి లేకుండా పోయింది కదా. నేను అనేది ఏంటంటే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అది చదువుకున్నాడా, చదువు లేదా, సోయి ఉందా లేదా, అవన్నీ ఉండవు ప్రజాస్వామ్యంలో. బట్ తెలియని వ్యక్తి ఆ సీట్లకు వచ్చినాక తెలుసుకోవాలి. ప్రత్యేకంగా దాని గురించి అర్థం చేసుకోవడానికి ట్యూషన్ చెప్పించుకోవాలి ఇంజనీర్లతో. ఇప్పుడు భాష రాకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టుకుంటారు కదా. అయితే 1.5 year తర్వాత దేవాదులు ఎక్కడుందంటే దేవాదుల రైతులు ఏమనుకోవాలి, ఈయనకు మా ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు, తప్పు చేసినామేమో ఓట్లు వేసాను. ఎందుకంటే దేవాదుల ప్రాజెక్ట్ ఏరియాలో ఒక 2 సీట్లు తప్ప అన్నీ కాంగ్రెస్కే పడ్డాయి. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాల్సి ఉంటుంది, ఏం చెయ్యాలి? ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే బనకచెర్లది ఇప్పుడు నాన్ ఇష్యూ మనకైతే. ఎందుకంటే ఇప్పుడు ఆ కేంద్రం దాన్ని పక్క పెట్టినప్పుడు చంద్రబాబు ఏం చేసినా కూడా ఇమ్మీడియట్గా అయితే ఏం కాదు. మళ్ళీ అప్పటికి ఆ కేంద్రం దాన్ని పరిశీలించే నాటికి, హైడ్రాలజీ సర్వే జరిగే నాటికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో అమెండ్మెంట్స్ వచ్చే నాటికి ఈ ప్రభుత్వం ఉండదు ఎట్లాగూ. ఇప్పుడు అది దాన్ని ముందు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే కమిటీ, ఇప్పుడు ప్రధానమైన అంశం కమిటీ. నిన్న పోయి సంతకం పెట్టి వచ్చాడు కదా టెక్నికల్ కమిటీ. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రితోని డీల్ కుదుర్చుకున్నట్టుగా స్పష్టమవుతున్నది. ఎందుకంటే భుజాలు తడుముకున్నాడు ఆయనే. మేము మాట్లాడలేదు బంకచర్ల మీద అన్నాడు. పక్కన ఆంధ్ర మంత్రి ఏమో మేము మాట్లాడినామన్నాడు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు పంపిన దానిలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, ఆంధ్ర బంకచర్ల మీద డిస్కషన్ జరిగింది అని చెప్పింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు అంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. ఆ అబద్ధాలను కప్పించుకోవడానికి తెలంగాణ ఇష్యూస్ని అలా పెట్టాడు. తెలంగాణ ఇష్యూస్లలో నిజమైన ఇష్యూస్ని పెట్టకుండా ఆల్రెడీ డిసైడ్ అయిన వాటి మీద పెట్టాడు. ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ అయింది నాన్ ఇష్యూ కదమ్మా, ఇష్యూ ఎట్లయితుంది? తర్వాత ఏమన్నాడు, బనకచెర్ల మాట్లాడకుండానే కమిటీలో ఉన్న అంశాలల్లో ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అన్నాడు. అంటే కేంద్రం ఇయ్యనంటుంది కాబట్టి తెలంగాణతో మమ్మ అనిపించుకోవాలని చంద్రబాబు నాయుడు చేసే కుట్రకు తానే అంటే తందానంటుండ్రు రేవంత్ రెడ్డి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కుట్రలను ఆపాలే. తెలంగాణ ప్రజల లోపల మరొక్కసారి ఈ ఉద్యమ జ్వాలను రగిలించాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. వరుసగా 1.5 years చూసాం. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది. తెలంగాణ తల్లి గౌరవాన్ని తగ్గించడానికి కిరీటం మాయం చేశాడు. పాటను వక్రీకరించాడు. ఇప్పుడు ఆ స్టైల్లో ఎవరు వాడట్లేదు, కిరవాణి స్టైల్లో. ఎవరైనా వాడుకుంటే పాత పాటే వాడుకుంటా ఉన్నారు. అంటే ఒక్కొక్కటి చూసినప్పుడు ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి రేవంత్ రెడ్డిని వాడుకుంటుండు చంద్రబాబు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది అల్టిమేట్గా వాళ్ళ దారి ఎడిపోతుంది అంటే రేపు మళ్ళీ తెలుగుదేశం మద్దతుతోనో బీజేపీ తెలుగుదేశం అలయన్స్తోనో మళ్ళీ అధికారంలోకి దాన్ని తీసుకురావాలి. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ పార్టీ ప్రతిష్టకు మంట కలుపుతున్నాడు. ఆ పార్టీని ప్రజల లోపల ఇవాళ పూర్తిగా దూరం చేస్తున్నాడు. ఇవాళ మీరు కాంగ్రెస్ నాయకులను గ్రామాలలో అడిగినా కూడా సిగ్గుపోతా అని చెప్పుకోవడానికి మాకు అని అంటున్నారు. అంటే మరొకసారి మళ్ళీ ఇప్పుడు తమిళనాడులో, వెస్ట్ బెంగాల్ ఎట్లయితే
అది పాత కథ. 50 ఏళ్ళ కింద అధికారంలో ఉండే కాంగ్రెస్ లాస్ట్ 50 ఏళ్ళలో ఎన్నాడు అధికారంలోకి రాలే, అధికారానికి దగ్గర కూడా రాలే. ఆ పరిస్థితి తీసుకొస్తాడు తెలంగాణలో. వాళ్ళన్నా మేల్కోవాలి కదా. అవును. ఇప్పుడు ఈయన ఇట్లా ఇంకో 2 ఏళ్ళు వాళ్ళు కంటిన్యూ చేశారనుకోండి, మళ్ళీ 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ ఇక్కడ అడ్రస్ ఉండదు. మనం తెలంగాణ ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఈ కుట్రలను అర్థం చేసుకొని ఆ మాయమాటలు నమ్మకుండా, అసత్యాలను నమ్మకుండా ఎక్కడికక్కడ ప్రొటెస్టులు కానీ, జాగరూకతతో సమావేశాలు కానీ, చైతన్యవంతులను చేసే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జగదీష్ రెడ్డి ఇచ్చినట్టుగా ఇవన్నీ కూడా జరగకపోతే మళ్ళీ తెలంగాణలో మళ్ళొక్కసారి తెలంగాణ అమాయకత్వం మనల్ని ఆగం చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.